నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. మన ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోంది. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో మనది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ చేస్తున్న ఈ ప్రచారం రూపాయికి ఒకవైపు మాత్రమే. మరోవైపు మన రూపాయి రోజు రోజుకు దిగజారిపోతోంది. ప్రపంచ మారకం విలువ అయిన డాలర్తో పోలిస్తే మన రూపాయి చరిత్రలోని అత్యంత కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం $1తో పోలిస్తే మన రూపాయి 90 రూపాయల మార్కును దాటేసింది. రూపాయి భారీ పతనానికి కారణం ఏంటి? ఈ పతనం ప్రభావం సామాన్యుడిపై ఎలా ఉంటుంది? రూపాయి రికవరీ అయ్యే అవకాశం ఉందా? రికవరీకి మన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. డాలర్తో పోలిస్తే మన రూపాయి భారీ పతనానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనం చేసే ఎగుమతులపై అమెరికా ఏకంగా 50% సుంకాలు విధించింది. దీంతో ఎగుమతులు భారీగా పడిపోయాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఫలితంగా విదేశీ మదుపరులు మన దేశ ఈక్విటీల్లో నుంచి ఏకంగా $17 బిలియన్ వెనక్కి తీసేసుకున్నారు. పైగా మన దేశంలోకి విదేశీ పెట్టుబడుల రాక కూడా తగ్గింది. రూపాయి విలువ పడిపోతున్నప్పుడు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లతో కొంత మొత్తాన్ని అమ్మేసి రూపాయి విలువను స్థిరీకరించింది. ఆర్బీఐ కొంతకాలంగా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా రూపాయి భారీగా పతనమవుతోందని చెబుతున్నారు విశ్లేషకులు. రూపాయి పతనం వల్ల దిగుమతులు అనేవి మరింత భారంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దిగుమతిపై ఎక్కువగా ఆధారపడే పెట్రోల్, గ్యాస్, డీజిల్, వంట నూనెలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, కొన్ని ఆహార ఉత్పత్తులు, ఎరువులు, బంగారం, వెండి, కార్లు, ఎయిర్లైన్స్ ధరలు పెరుగుతాయి. మనం వాడే చమురులో 85% దిగుమతి చేసుకుంటున్నాం. వంట నూనెల్లో 60% దిగుమతిపైనే ఆధారపడ్డాం. రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు కాలేజీలో చెల్లించే ఫీజుల్లో 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డాలర్లలో లోన్ తీసుకున్న వారు 12-13% ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అయితే డాలర్లలో వ్యాపారం చేసే ఐటీ, ఇతర వ్యాపార సంస్థలు రూపాయి పతనంతో లాభపడతాయి. విదేశాలకు ఔషధాలు ఎగుమతి చేసే భారతీయ ఫార్మా కంపెనీలు కూడా లాభపడతాయి. వస్త్రాలు ఎగుమతి చేసే టెక్స్టైల్స్ కంపెనీలు సైతం లాభపడే ఛాన్స్ ఉంది. కాకపోతే మన ఎగుమతులపై అమెరికా 50% టారిఫ్ విధించడంతో ఆ దేశంలో వ్యాపారం చేసే కంపెనీలకు పెద్దగా లాభం ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి భారత్కు డబ్బులు పంపించే వాళ్లకు రూపాయి పతనం శుభవార్తే. విదేశాల నుంచి భారత్కు ఏటా $138 బిలియన్ వరకు వస్తున్నాయి. మరోవైపు రూపాయి పతనంపై భయపడాల్సిన అవసరం లేదని, వచ్చే ఏడాది బలపడుతుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ధైర్యం చెప్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అనేది.